హాయ్ హలో వెల్కమ్ టు యోయో టీవీ. సో ప్రస్తుతం మనం ఇప్పుడు డాక్టర్ శివభరత్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ డాక్టర్ సెల్ అధ్యక్షుడు. సో రాష్ట్ర వ్యాప్తంగా మొన్న ఎలక్షన్స్లో మొత్తం సుమారు 20,000 మంది డాక్టర్స్లో ఉన్నారు. సో ఆ డాక్టర్స్ విభాగంకి అతను అధ్యక్షుడుగా ఉన్నాడు. సో ఈ ఎలక్షన్స్లో వాళ్ళ క్యాంపెయినింగ్ ఏ విధంగా సాగింది, ఎన్ని సీట్లు గెలవబోతున్నారు అనే దాని మీద సో వాళ్ళు అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే శివభరత్ రెడ్డి అన్న. నమస్తే రోహిత్ గారు. సో ఎట్లా నడిచిందన్న మీ క్యాంపెయినింగ్ కానీ ఓవరాల్గా మొత్తం చూసుకుంటే? రాష్ట్ర వ్యాప్తంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైద్య విభాగంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దాదాపు 20,000 మంది వైద్యులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత మన ఈ ఈ ప్రచారంలో దాదాపు 20,000 మంది పాల్గొనడం జరిగింది. అంటే వాళ్ళ గ్రామ స్థాయి నుంచి, తర్వాత మండల స్థాయి నుంచి, నియోజకవర్గాల స్థాయిగా, జిల్లాల స్థాయిగా, పార్లమెంటరీ పరిధిలో ఇట్లా మేమందరం కూడా డివైడ్ అయిపోయి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 175 నియోజకవర్గాలు, అదేవిధంగా 25 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రచారం చేయడం జరిగింది. అందులో భాగంగా మేము ఒక టీం మాదిరి ఫామ్ అయ్యి దాదాపు నా వెంట ఒక 5-6 మంది వైద్యుల బృందంతో మేము దాదాపు ఒక 122 నియోజకవర్గాలు మేము ప్రత్యక్షంగా మేము పర్యటించడం జరిగింది. ఇందులో నిజంగా చూస్తే ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఒక మార్పు కావాలని కోరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. అదేవిధంగా రాజన్న రాజ్యం ఏ విధంగా అయితే మనం రాజశేఖర రెడ్డి గారి స్వర్ణయుగంలో మనం చూసామో, అది మళ్ళీ ఆ పరిపాలన రావడానికి మన అందరం జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని వాళ్ళు పడిన తపన నేను కళ్ళారా చూశాను. నిజంగా మాకు కూడా చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో మేము దాదాపు 40 సంవత్సరాల నుంచి ఆ కుటుంబం వెనక నడిచిన వాళ్ళం మేమందరం. అందులో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని మరణించిన తర్వాత 2009 సెప్టెంబర్ 2 నుంచి ఈ రోజు వరకు కూడా ఒక 10 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పోరాటం చేస్తూ ఎండనక వాననక కుటుంబ సభ్యులని వదిలేసి ఒక 16 నెలలు జైల్లో పెట్టి ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ జైల్లో పెట్టి ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో, ఆ తర్వాత ఆయన ఎన్ని పోరాటాలు చేశారు, ఎన్ని యాత్రలు చేశారు, ఓదార్పు యాత్ర అయితేనేమి, రైతు యాత్ర అయితేనేమి, పాదయాత్ర దాదాపు 3,648 కిలోమీటర్ల పాదయాత్ర ఏ రాజకీయ నాయకుడు చేయడానికి పాదయాత్రను జగన్మోహన్ రెడ్డి గారు చేయడం మనందరం చూసాం. ఆయన ఏ విధంగా జనాల కష్టాలు తెలుసుకున్నారు, జనాలు ఏ విధంగా ఉత్సాహంగా ఆయనకు వెళ్ళి మా అన్న వస్తున్నాడు, లేకుంటే మా బిడ్డ వస్తున్నాడు, మా కొడుకు వస్తున్నాడు, మా మేనమామ వస్తున్నాడని ఇటువంటి పదాలతో ఈ రాష్ట్ర ప్రజలు అందరూ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సమస్యలు వినిపించుకోవడం మన పాదయాత్రలు ప్రత్యక్షంగా మేము చూసాం. ఎందుకంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైద్య విభాగ అధ్యక్షుడిగా దాదాపు ఇప్పటికి 9 సంవత్సరాలు పూర్తి కావచ్చు. అయితే అన్న, ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుంటాం. మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా, అంటే డాక్టర్ సెల్ అధ్యక్షుడిగా మీరు ఉన్నారు. అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ అధ్యక్షుడిగా మీరు ఎప్పుడు ఎన్నికైనారు? ఈ గత మీరు అన్నట్టు సక్సెస్ఫుల్గా ఇది 9th ఇయర్. ఈ 9 ఇయర్స్లో మీరు చేసిన, ప్రజలకు చేసింది ఏంటి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున? ఈ వైద్య విభాగం 2012 ఆగస్టు 5వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను అధ్యక్షుడు కావడం జరిగింది. ఈ వైద్య విభాగం ఒక లక్ష్యం ఏంటంటే, అసలు వైద్య విభాగం ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందంటే, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి, 104 అయితేనేమి, 108 అయితేనేమి, చిన్నపిల్లల ఆపరేషన్లు అయితేనేమి ఒక భరోసా కల్పించాడు. ఒక పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ పోవాలంటే భయపడేవాడు. 7 లక్షల ఖర్చు అవుతుంది, మన ఆస్తులు అమ్మినా కూడా మన ఆ వైద్యం చేయించుకోలేమనే భయము, ఆందోళన వాళ్ళు ఉండేది. అదే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎవరికి రాని గొప్ప ఆలోచన మన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రావడం అనేది ఇది గొప్ప విషయం. ఎందుకంటే ఆయన వైద్య వృత్తిగా ఆయన ఒక డాక్టరే. ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందు రూపాయి డాక్టర్గా కడప జిల్లా ప్రాంతం జమ్మలమడుగు, అదేవిధంగా పులివెందుల్లో కూడా ఆయన ఆల్రెడీ ఆ పేరు సంపాదించుకున్నాడు. ఆయన చూశాడు. ఆయన ఏదో కొత్తగా ఏం చూడడం లేదు. కానీ ఏ ప్రభుత్వాలు ఇటువంటి గొప్ప ఆరోగ్య పథకాలు పెట్టడం లేదు అని ఆయనకు ఆలోచన కలిగినప్పుడు, నేను ఒక మంచి పథకాన్ని ప్రవేశపెట్టాలా, జనాలందరికీ అందుబాటులోకి రావాలా, జనాలందరూ కూడా మేము కూడా కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం చేయించుకున్నామని ఆనందం వల్ల మిగలాలి అనే ఉద్దేశంతో ఆయన ఆనాడు ఆ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత దురదృష్టవశాత్తు ఆయన మరణించిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని నిర్వీర్యం చేయవచ్చు.
ఆరోగ్యశ్రీలో ఉండే జబ్బులను తొలగించడం జరిగింది. ఆరోగ్యశ్రీలో సరైన వైద్యం అందించలేకపోయింది. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా మా దగ్గర ఆ వైద్యం చేయలేమని కూడా కొన్ని హాస్పిటల్స్ చెప్పడం జరిగింది. సో ఇవన్నీ మళ్ళీ మళ్ళీ పునరుద్ధరించాలా, మళ్ళీ మన రాష్ట్ర ప్రజలందరికీ రాజశేఖర రెడ్డి గారు అయితే ఏ కళలు అయితే కన్నారో ఆ ఆరోగ్యాన్ని మళ్ళీ మనం తీసుకురావాలా అంటే మన ఈ వైద్య విభాగం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ మనము దగ్గరికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉందని ఆ బాధ్యత మేము తీసుకున్నాం. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే చాలామంది వైద్యులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజశేఖర రెడ్డి గారిని ఈ రోజు వరకు కూడా ఫోటో పెట్టి దండం పెట్టుకుంటాం. వైద్యులంగా మేము పెట్టుకుంటాం, రోగి అనేది తర్వాత విషయం. ఎందుకంటే ఒక గొప్ప డాక్టర్లకు ఎంతోమంది గుర్తింపు ఇచ్చాడు ఆయన. ఎంతోమంది డాక్టర్లతో ఒక సేవా కార్యక్రమాలు చేయించాడు, ఎంతోమందికి వైద్యం చేయించాడు. ఎవరు ఊహించినంత వైద్యాన్ని రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. అవన్నీ మళ్ళీ మేము చెప్పాలి, జనాలకు తీసుకెళ్ళాలి, జనాలకు అందుబాటులోకి రావాలి అనే ఒక పోరాట స్ఫూర్తితో కూడా మేము ఈ వైద్య విభాగాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన తెలుగు ప్రజలు 2013లో ఉత్తరాఖండ్లో చాలామంది ఆ ఫ్లడ్స్ ద్వారా వాళ్ళు అక్కడ 2500 మంది ఇరుక్కుపోయడం జరిగింది. ఈ దేశంలోనే మొట్టమొదటి వైద్య బృందం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దేశంలోనే మీరు రికార్డ్స్ కావాలంటే తిరిగిరా చూడండి. ప్రతి న్యూస్ పేపర్లో కూడా మొట్టమొదటి వైద్య బృందం ఈ దేశంలో వచ్చిందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య బృందమే. ఆ రోజు మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ ఏ కుట్రలో పడిన మా నాయకుని ఆ రోజు జైల్లో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా ఆదేశాల మేరకు మేము అందరం ఉత్తరాఖండ్ వెళ్ళడం జరిగింది, మా వైద్య బృందం వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రభుత్వం కూడా మాకు ఒక హెలికాప్టర్ని కూడా ఇవ్వడం జరిగింది. మేమంతా బద్రీనాథ్, కేదార్నాథ్ ఇవన్నీ మేము ప్రత్యక్షంగా చూసాం, ఆ బాధను చూసాం. దాదాపు 2500 మంది తెలుగువారి మేము వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. మందులు తీసుకెళ్ళాం, ఇక్కడ నుంచి ఆంధ్ర రాష్ట్రం నుంచి మందులు తీసుకెళ్ళాం, వాళ్ళకి షెల్టర్ కావాల్సింది, వాళ్ళకి ఏదైనా బెడ్షీట్లు అన్నీ తీసుకెళ్ళాం. ఇవన్నిటికంటే మించి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని సార్. ఇప్పుడు మీరు అధికారం లేనప్పుడే మీరు ఇవన్నీ చేశారు అంటే మీరు అధికారం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పినట్టు అక్కడికి వెళ్ళడం వల్ల ప్రభుత్వం మీకు హెలికాప్టర్ ఇవ్వడం కూడా జరిగిందంట. ఇంత సేవ చేసిన మీరు ఈ 9 సంవత్సరాల్లో మీరు ఇక్కడ ప్రాబ్లం ఉంటే దేశవ్యాప్తంగా ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళే మీరు ఇప్పుడు రానున్న రోజుల్లో మీ ప్రభుత్వం వస్తే మీరు చేసే పనులు ఏ విధంగా ఉండబోతుంది? సామాన్య వ్యక్తులకి మీరు ఇచ్చే నమ్మకం ఏంటి సార్, మీ యాజ్ ఏ ప్రెసిడెంట్గా? మీరు అంటే ఈ ప్రభుత్వం లేనప్పుడు ఒకలాగా, ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా, లేకుంటే అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం కోల్పోయినప్పుడు ఒకలాగా కాదు. ఎందుకంటే మా సేవను ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు గుర్తించి, ఎందుకంటే వాళ్ళకి సర్వేలు పోతుంటాయి కదా, ఎవరు ఏ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఆ సేవను గుర్తించి ఆ రోజు మా ఎంపీల బృందం మన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారికి వెళ్తే కంగ్రాచులేషన్స్ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, రాజమోహన్ రెడ్డి గారు మన నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు, కంగ్రాచులేషన్స్ రాజమోహన్ రెడ్డి గారు, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య బృందం చాలా మంచి సేవలు అందిస్తున్నాయి, వాళ్ళు కూడా నా తరపున మీరు కృతజ్ఞతలు తెలపండి అని ఆ రోజు రాష్ట్రపతి గారే చెప్పడం జరిగింది. సో ఎంతో గర్వకారణం. అదేదో మేము అధికారంలో ఉన్నామో అధికారంలో లేమని కాదు, మాకేంటంటే సేవాభావం. రాజశేఖర రెడ్డి గారికి అధికారంలో ఉన్నా లేకపోయినా, ఆ కుటుంబాన్ని అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు వాళ్ళు 10 మందికి అన్నం పెట్టారు. అట్లాంటి బ్రదర్, ఇప్పుడు ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఇంప్లిమెంట్ అంటే మీకు సపోర్ట్ ఉంటుంది, గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు ఇంకా వైద్యం అనేది ఇంకా మీరు ఎలాబరేట్గా మీరు ఇంకా పెద్ద స్థాయిలో చేసుకోవచ్చు కామన్ వ్యక్తులు. ఇప్పుడు రాజశేఖర్ అంటే మెయిన్ గుర్తుకొచ్చేది ఆరోగ్యశ్రీ అంటే సార్ ఒక వైద్యం బేసిక్లీ ఈజ్ ఎ డాక్టర్ గారిన తర్వాత పొలిటీషియన్ అయిన తర్వాత కూడా ఆ డాక్టర్ వృత్తిని ఇంకా కంటిన్యూ చేసుకొని జనాల మధ్యలో ఉన్నారు. ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి అంటే ఆరోగ్యశ్రీ ఆ స్థాయికి వచ్చినారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు లేరు. ఇప్పుడు యాజ్ ఎ డాక్టర్స్గా మీరు ప్రెసిడెంట్గా ఆ వైద్యాన్ని ఏ స్థాయి మీరు తీసుకుపోతారో, జనాలకు మీరు ఇచ్చే వాటి నమ్మకం ఏంటి సార్? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రచార కార్యక్రమంలో కూడా మేము ఆరోగ్యశ్రీని పునర్వైభవం తీసుకొస్తాము, రాజన్న ఆ రోజైతే ఆరోగ్యశ్రీ ఎంత మంచి సంకల్పంతో పెట్టారో, ఎంత మంచి ఆలోచనతో పెట్టారో దాన్ని మళ్ళీ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా మేము మీ ముందుకు తీసుకొస్తాము. ఖచ్చితంగా ఏదైతే జబ్బులు తొలగించారో అవన్నీ మళ్ళీ మేము దాంట్లో ఇంక్లూడ్ చేస్తాము. అవే కాకుండా ఇంకా జబ్బులు గతంలో దాన్ని ఇంక్లూడ్ కానేటి కూడా దీంట్లో చేరుస్తాము. జనాలకి ఇంకా దగ్గరగా అందుబాటులో ఉండే దానికి ఇంకా తీసుకొస్తాము. రాజశేఖర రెడ్డి గారు పెట్టినట్టు కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీలోకి చేరుస్తామన్న. అవును సార్. ఇప్పుడు చాలా మటుకి ఆ డౌట్, ఈవెన్ నాకు కూడా చాలా డౌట్ ఉంది సార్.
₹1000 దాటిన వారి ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఆరోగ్యశ్రీ అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. జనాలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. కానీ చాలామందికి చాలా డౌట్ ఉంది. ఈవెన్ మా మీడియా మిత్రులకైతే అంటే నాకు కూడా డౌట్ ఉంది. ₹1000 దాటితే అంటే సార్ ఖాళీ మనం మెడిసిన్ తీసుకుంటే ₹1000 2000 అవుతుంటుంది సార్. ఆ విధంగా చూసుకుంటే ఏ విధంగా అంటే ఆ ఫండ్స్ కానీ కష్టం కదా సార్ అది ఎలా ఉండబోతుంది మరి? అది మేము కష్టం ఉండదనేది నా వాదన. ఎలా ఉండదు సార్? ఇప్పుడు ₹1000 దాటితే మీకు వైద్యం ఫ్రీ అంటే ప్రతి ఒక్క చిన్న దగ్గరికి వెళ్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే సిరంజి తీసుకున్న గ్లూకోజ్ ఎక్కిన ₹1000 దాటుతుంది. అట్లా అంటే మన రాష్ట్రం మొత్తం ఫ్రీగానే చేయాల్సి వస్తుంది కదా సార్? ఇప్పుడు మీరు యునైటెడ్ కింగ్డమ్ యూకేలో చూస్తే నేషనల్ హెల్త్ స్కీమ్ ఒకటి ఉంది, NHS. ఆ దేశంలో ఎవరికైనా ఫ్రీ వైద్యం అనేది ఫ్రీ, ₹1 కూడా ఛార్జ్ చేయరు. ఎవరైనా మనమైనా యాక్సిడెంటల్గా మనం ఆ దేశానికి వెళ్ళి మనకు జరగాలని జరిగితే మనకు కూడా ఫ్రీ అక్కడ. అప్పుడు ప్రైవేట్ సంస్థలు ఎలా బతుకుతాయి సార్? ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేది ప్రజలకు, ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలి, ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి రావాలి. ఇప్పుడు ఏదో ఒక ప్రైవేట్ సంస్థనో లేకుంటే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి మేలు చేయాలని కాదు ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనేది. మీరు మరీ ఇది బాగా మీరు కూడా వినాల్సిన సమాధానం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో ఆల్రెడీ తీసుకున్నారు. ఆల్రెడీ దానికి సంబంధించిన రిఫార్మ్స్ కూడా జరుగుతున్నాయి. ఇది ఒక ప్రైవేట్ సంస్థకు మేలు చేయాలనేది కాదు, లేకుంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి మేలు చేయాలనేది కాదు, లేదంటే ప్రైవేట్ వైద్యులకు మేలు చేయాలని అంతకంటే కాదు. ఇచ్చే ఈ హెల్త్ స్కీమ్ అయితే ఉందో, హెల్త్ సర్వీసెస్ ఏదైతే ఉందో 100% ప్రజలకు అందుబాటులోకి రావాలి. 100% దాన్ని ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోవాలి. 100% ప్రజలకు ఆ ధైర్యం ఉండాలి, ఆ భరోసా ఉండాలి. అంతేగాని దానికి సంబంధించిన ఆర్థికపరమైన ఇబ్బందులు ఆల్రెడీ మా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించిన ఆ ఫైనాన్షియల్ కమిటీ కూడా ఉంది. ఎందుకంటే ఒక ఉదాహరణ చూస్తే యునైటెడ్ కింగ్డమ్లో నేషనల్ హెల్త్ స్కీమ్లో దేశమంతా ఉచిత వైద్యం ఇస్తుంది. యునైటెడ్ కింగ్డమ్ అనేది ఒక చిన్న దేశం. మన భారతదేశంలో కంపేర్ చేస్తే, అందులో మన ఆంధ్ర రాష్ట్రం కంపేర్ చేస్తే కూడా చాలా చిన్న దేశం అది. అటువంటి దేశంలోనే నేషనల్ హెల్త్ స్కీమ్ ద్వారా ఒక యూనివర్సల్ కాంప్రిహెన్సివ్ హెల్త్ కేర్ అంటే అందరికీ సమాన వైద్యం అందించాలనే లక్ష్యమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇట్లా రాష్ట్రం మొత్తం ఏపీ రాష్ట్రం మొత్తం ఫ్రీ వైద్యం ఇస్తే మన కార్పొరేట్ స్థాయి ఉన్న హాస్పిటల్స్కి ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు అంటే ఫ్రీ వైద్యం అంటే మేము ఇచ్చేది అది తీసుకునేది ప్రజలే. ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదో రోగికి అది వచ్చేది. కానీ అది వైద్యం చేయాల్సింది ప్రైవేట్ హాస్పిటల్స్ లేకుంటే గవర్నమెంట్ హాస్పిటల్సే కదా. సో గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇండైరెక్ట్ ఫ్రీ ఉంటుంది, మరి ప్రైవేట్ హాస్పిటల్ అంటే ఆ స్థాయి రేంజ్లో ఇప్పుడు మీకు ఒక్కరోజు ఐసీలో ఉంటేనే 5000 తీసుకుంటే ప్రాసెస్ సార్. అలాంటిది ఇప్పుడు వాళ్ళ హాస్పిటల్స్ కమర్షియల్గా వాళ్ళు గెటన్ కావాలంటే ఎలా ఉండబోతుంటుంది? అంటే దానికి ఇదివరకే దానికి కొన్ని ప్యాకేజీలు కూడా మనం ఆల్రెడీ పెట్టడం జరిగింది ఆరోగ్యశ్రీలో. గత 10 ఏళ్ళ నుంచి ఉన్నాయి. ఈ ఆరోగ్యశ్రీ మనం అంటే మన పేషెంట్ వెళ్తున్నాడంటే ఏదో వాళ్ళ టారిఫ్ ప్రకారం కాదు, ఆల్రెడీ గవర్నమెంట్ ఒక టారిఫ్ కేటాయించేటది. అది మనం అందరికీ వైద్యం అందించకపోవచ్చు. దానికి సంబంధించిన వైట్ రేషన్ కార్డు హోల్డర్స్కో లేకుంటే ఆరోగ్యశ్రీ కార్డు హోల్డర్స్కో లేకుంటే బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకో, ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళకో, అగ్రకులాల్లో కూడా ఆర్థికంగా వెనకబడి చాలామంది ఉన్నారు. అంటే యాజ్ పర్ నామ్స్ ప్రకారము కేటాయిస్తారా సార్? యాజ్ పర్ నామ్స్ ప్రకారం కేటాయిస్తాము. దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, దానికి ఒక పాలసీలు ఉంటాయి. సో అంత ఆషామాషిది కాదు, దీనికి ఒక సపరేట్ బడ్జెట్ కూడా కేటాయించడం జరుగుతుంది. ఎందుకంటే మనం ప్రపంచ దేశాల్లో చూస్తే అగ్రరాజ్యాలు అమెరికా లేకుంటే ఆస్ట్రేలియా లేకుంటే యునైటెడ్ కింగ్డమ్ లాంటి దేశాలలో దాదాపు దేశ బడ్జెట్లో 12% బడ్జెట్ కేటాయిస్తారు ఆరోగ్యానికి. యాజ్ వెల్ యాజ్ మనం చూస్తే మన రాష్ట్రంలో ఇప్పుడు చూస్తే కినా ఓన్లీ 4.6 to 5.2 వరకే ఉంది. సో ఆ బడ్జెట్ కూడా మన 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 మెయిన్ బడ్జెట్లో ఈ హెల్త్కి కూడా సపరేట్ బడ్జెట్ అని కేటాయించడం జరుగుతుంది. దాన్ని పెంచుతారు, ఆ పర్సంటేజ్ కూడా పెంచుతారు. అది మన కొద్ది రోజుల్లో మనకు ఆ పాలసీల రూపంలో అది మనకు ఆ ప్రభుత్వం రాగానే జగన్మోహన్ రెడ్డి గారు అది అందరికీ కూడా వివరించడం జరుగుతుంది. ఓకే. అండ్ ఆ ఆరోగ్యశ్రీకి ఏమైనా నేమ్ గిట్ల ఏమన్నా? ఆరోగ్యశ్రీ నేను చెప్పాను కదా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అంతే, వైఎస్ఆర్ 100% అది డాక్టర్ ఒక జనాలకు వచ్చే క్లారిటీ ఏంటంటే యాజ్ మీరు ₹1000 దాటిన ప్రతి ఒక్కరికి వైద్యం అంటే చాలామంది ఒక ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఫ్రీగా వైద్యం చేసుకుంటారు. కాకుండా యాజ్ పర్ రూల్స్ ప్రకారం దానికి ఒక టారిఫ్ ఉంటుంది. అంటే ఒక వైట్ రేషన్ కార్డు బిలో పావర్టీ ఉన్న వాళ్ళకి వైద్యం
అన్నట్టు అంతే కదా సార్ క్లారిటీగా? అవును. ఇప్పుడు ఆర్థికంగా బలమైన వ్యక్తులకు మనం ఆరోగ్యశ్రీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు కూడా అడగరు బహుశా, నాకు తెలిసి కూడా. సో ఎవరైతే నిజంగా అవసరం ఉందో, ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో, ఎవరైతే వైద్యం చేయించుకోలేరో, అదేవిధంగా కొందరు అగ్రకులాల వాళ్ళకి ఏదైనా ఆరోగ్యశ్రీ కార్డు లేకుంటే దాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ అనే రూపంలో కూడా దానికి మన ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ. దానికి ఇంకా మెరుగైన పాలసీలు తీసుకొచ్చి, మెరుగైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చి, దానికి ఏ విధంగా అయితే నిజమైన అవసరం ఉన్నవానికి అది మనం చేర్చాలనే లక్ష్యం ఉంది కాబట్టి దాని మీద ఇంకా డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. దానికి కొన్ని పాలసీలు కూడా మేము ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఉన్నతమైన అధికారులతో కూడా దాన్ని చర్చించి దానికి తగిన న్యాయం చేకూరుస్తారు. సార్ ఇప్పుడు మనం మళ్ళీ పాలిటిక్స్కి వస్తాం. 175 సీట్ నియోజకవర్గంలో దాదాపు 22 మందికి మీ డాక్టర్స్ సీట్స్ ఇవ్వడం అనేది ఒక పెద్ద ఆశ్చర్యమైన విషయం. ఎందుకంటే డాక్టర్స్ ప్రొఫెషనల్ వేరు, పాలిటిక్స్ ప్రొఫెషనల్ వేరు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నత చదువులు చదివి ఒక డాక్టర్ స్థాయి ఉన్న వ్యక్తులకి టికెట్స్ ఇవ్వడం వల్ల అదేంటి, అది అంటే జనాల్ని ఇంప్రెస్ చేయడానికా, లేకపోతే అది కూడా ఒక రాజకీయంగా వాడుకోవడానికి చేసిన థింగ్ అనుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి గారు? ఒకటి మనం గమనిస్తే, నేను ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాను. మా ఊరిలోనే నేను మొట్టమొదటి వైద్యుని. మా పాత కడప గ్రామం, కడప జిల్లా. నాకు ఎటువంటి పెద్ద రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు. అయితే మా నాన్న ఒక రైతు వారిగా భూములు ఉన్నాయి, కొద్ది గొప్ప ఆ గ్రామకు సంబంధించిన గ్రామస్థాయి రాజకీయం చేస్తూ రాజశేఖర రెడ్డి వింటూ ఉండేవారు. నేను వృత్తిపరంగా ఎంఎస్ ఆర్థోపెడిక్ చేశాను. నేను మెయిన్లీ జాయింట్ రీప్లేస్మెంట్ గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, నాలాంటి వ్యక్తికే ఒక రాష్ట్ర వైద్య విభాగ అధ్యక్షునిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో చూస్తే అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ దాదాపు 22 మంది వైద్యుల్ని ఆయనకు సీట్లు కేటాయించడం జరిగింది. అంటే అతని ఆలోచన, అతని విజన్ ఎంత గొప్పదో మనందరం గమనించాల్సిన విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఆ రోజే సోనియా గాంధీ మాట ఏంటంటే ఆ రోజే ముఖ్యమంత్రి అయ్యేవాడు. కానీ అది కాదు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి, ఈ రాష్ట్రానికి మనం మేలు చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అగ్రస్థానంలో చూపాలనేది ఆయనకు చాలా బలంగా ఉంది. అంటే సార్ మీరు అన్నది కరెక్టే. మెయిన్గా రాజకీయ అనుభవం ఉండదు. ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలి అంటే మినిమం వాళ్ళకి ఆ రాజకీయ అనుభవం ఉండాలి. ఇప్పుడున్న సిట్యుయేషన్లో రాజకీయం వేరు, డాక్టర్ వృత్తి వేరు. కానీ రెండు కంబైన్ చేసి ప్రజల్లో ఉండడం అనేది ఏ విధంగా చూసుకోవచ్చు? అది మీరు అన్నట్టుగా ఇప్పుడు డాక్టర్లకు రాజకీయ అనుభవం లేదు, లేకుంటే అంటే ప్రజల్లో వాళ్ళకంగా అనుభవం లేకుండా ప్రజలు అనుకుంటున్నారు. మీ ఉద్దేశం కాదు. ప్రతి ఒక్క డాక్టర్ కూడా అతను మెడికల్ ప్రొఫెషన్లో చేరినప్పటి నుంచి కూడా కాలేజీలో గొప్ప రాజకీయ అవగాహన మాకు మొదటి నుంచే ఉంటుంది. మీరు చూస్తే ఉదాహరణ మా కడప జిల్లా రాజకీయమే చూస్తే, మా కడప జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులు దాదాపు 80% మంది వైద్యులే. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, డాక్టర్ మైసూరారెడ్డి గారు, డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి గారు, డాక్టర్ రమణారెడ్డి గారు, డాక్టర్ శివరామకృష్ణయ్య, డాక్టర్ ఖలీల్ బాషా, డాక్టర్ మదన్మోహన్ రెడ్డి, డాక్టర్ గుండు ప్రసాద్. ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఇద్దరు డాక్టర్స్కి ఇచ్చారు, డాక్టర్ సుధీర్ రెడ్డి గారిని, డాక్టర్ వెంకట సుబ్బయ్య గారిని. డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు ఆర్థోపెడిక్ సర్జన్, డాక్టర్ సుధీర్ రెడ్డి అనస్థిస్ట్. సో అట్లా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు 22 మందికి టికెట్లు కేటాయించారు. మీరు అన్నట్టుగా మాకు రాజకీయ అనుభవం లేదు, లేకుంటే ప్రజల్ని ఏ విధంగా మేము రిసీవ్ చేసుకుంటామని కాదు. మేము రోజు మా వృత్తిలోనే మేము రోజు కొన్ని వందలాది మంది పేషెంట్స్తో మాకు ఇంటరాక్షన్ ఉంటుంది. పేషెంట్ అంటే ఎవరు గారు? ప్రజలే. మాకు రాజకీయం చేయడానికి మేము రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు. మాకు ఆల్రెడీ మేము వైద్య వృత్తిలో ఉన్నాము కాబట్టి మాకు జనాలతో మాకు ఎప్పుడూ అనుబంధం ఉంది. మాకు జనాలతో రోజు మాట్లాడుతుంటాం. మేము ఎప్పుడు జనాలు రోజు కలిసి తిరుగుతుంటాం. వైద్య శిబిరాలు అయితేనేమి, సేవా కార్యక్రమాలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఆల్రెడీ మేము ప్రజల్లో నిమగ్నమై ఉన్నాం. వైద్యుడు అనేవాడు ఆల్రెడీ ప్రజల్లో నిమగ్నమై ఉన్నాడు. సో దాన్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎవరికైతే మంచి పేరు సంపాదించారో జనాల్లో,
ప్రజల్లో ఎవరు పేరైతే నాంతుందో వాళ్ళనే సెలెక్ట్ చేయడం జరిగింది. సార్ ఇప్పుడు 22 మంది ఉన్నారు కదా సార్, 22 మంది మీ డాక్టర్స్కి మీరు క్యాంపెయినింగ్ చేసినప్పుడు జనాల నుంచి వచ్చే రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి రెస్పాన్స్. ఎందుకంటే ఆ 22 మంది వైద్యులు కూడా ఆల్రెడీ ఈ సమాజంలో మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళే. కొత్తగా ఎవరో రాజకీయాలు అంటే కొత్తగా ప్రాక్టీస్ ప్రారంభించిన వాళ్ళు కాదు ఈ వైద్యులంతా. ఆల్రెడీ అందరూ కూడా జనాల్లో మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళే. ఎంతమంది గెలవబోతున్నారు సార్ దాంట్లో? బహుశా నేను అనుకోవడం 22 మంది గెలుస్తారు. సార్ ప్రతి ఒక్క లీడర్ చెప్పే మాట అదే. ప్రతి ఒక్క లీడర్ చెప్పే మాట ఇది. కానీ నేను గ్రౌండ్ లెవెల్లో నేను సార్ ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో ఉన్నాం సార్, 22 అంటున్నారు, మరి గెలిచిన తర్వాత మళ్ళీ నేను కూర్చుంటాను. డెఫినెట్గా నేను నా మాట కట్టుబడి ఉన్నాను. ఎందుకంటారేమో జగన్మోహన్ రెడ్డి గారు అంత ఆశామాషిగా ఏం టికెట్ ఇవ్వలేదు. ఒకటిసారి కాదు 10 సార్లు సర్వే చేసి ఏ వైద్యుడు అయితే మన గెలవబోతున్నారో మన పార్టీ తరఫున వాళ్ళకే టికెట్లు ఇవ్వడం జరిగింది. అందులో పర్సనల్గా నేను ఆ 22 మంది కాన్స్టిట్యున్సీలో కూడా నేను తిరగడం జరిగింది. డాక్టర్ సంజయ్ కుమార్ గారు గెలుస్తారు. డాక్టర్ సంజయ్ కుమార్ గారు మంచి యూరాలజిస్ట్, కర్నూలులో మంచి పేరున్న వ్యక్తి. సో వాళ్ళు కూడా వెల్ నోటెడ్ ఫ్యామిలీ. రాజకీయాలకు ఆయన కొత్త కావచ్చు కానీ ప్రాక్టీస్కి ఏం కొత్త కాదు. సో ఆయన బహుశా చాలామంది పేషెంట్స్, చాలామంది క్లయింట్స్ కూడా ఉన్నారు. సో ఆయన తప్పకుండా గెలవాలని మేము ఆశిస్తున్నాము. ఆయన గెలుస్తాడని కూడా మేము. ఓకే సార్, చివరిగా ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ గురించి వస్తే మాట్లాడుకుందాం. మీరు అన్నట్టు, మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు మీరు ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినారు, వ్యవసాయం చేస్తారు, ఒక డాక్టర్, అండ్ మరోపక్క చూసుకుంటే మీరు ఒక వైఎస్ఆర్సీపీ స్టేట్ ప్రెసిడెంట్, డాక్టర్స్ యూనియన్స్కి స్టేట్ ప్రెసిడెంట్, మరొక దాంట్లో సోషల్ సర్వీస్ మీ ఫౌండేషన్ ఉంది. ఇలా 4, 5, 6 ఉన్నాయి. 5 మెయింటైన్ ఎలా విధంగా చేయాలనుకుంటున్నారు? అంటే మీరు ఏ ప్రొఫెషనల్కి యాజ్ అ డాక్టర్గా, యాజ్ అ వ్యవసాయం చేసుకుంటా ఇటు పార్టీకి ఏ విధంగా మీరు బ్యాలెన్స్ చేస్తారు? మీరు అంటే మనం ఏ పని అయినా చేయడానికి దానికి ఒక ఇష్టం అనేది ఉండదు. ఎంత ఇష్టం అయినా కానీ టైం షెడ్యూల్ ఉండాలి కదా. ఉంటుంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నాను. సో నాకు 4 గంటలకు లేచే అలవాటు, రాత్రి 10 గంటలకు పడుకునే అలవాటు. నా పని ఏదైనా కానీ నాకు ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఎందుకంటే నేను మా ఆపరేషన్లు అన్నీ, మా సర్జరీస్ అన్నీ కూడా మేము ఉదయం 5 గంటలకే స్టార్ట్ చేస్తాం. నా ఏదున్నా కానీ నా పని 9, 10 గంటలకు అయిపోయిన తర్వాత మిగతా కార్యక్రమాలు, రాజకీయమో లేకుంటే సేవా కార్యక్రమాలు లాంటి అందరితో కలిసి తిరగడము, ఇవన్నీ నేను మా ఫ్యామిలీకి ఆ టైం కేటాయించడము. ఎందుకంటే ఇవన్నీ మేము ఎందుకు చేయగలుగుతున్నామంటే మా ఇంట్లో కూడా మేము చిన్నప్పటి నుంచి రాజకీయం చూస్తున్నాం. సో మా మిసెస్ వాళ్ళ ఫ్యామిలీ కూడా రాజకీయ కుటుంబమే. సో వాళ్ళకి అది తెలుసు, ఆ ఇబ్బందులు తెలుసు, ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా మనం తిరగాలి, ఏ విధంగా జనాల్లో ప్రవర్తించాలి, మనం ఎంత సమయం కేటాయిస్తే మనం జనాలతో మనం ఉండగలుగుతాము, జనాలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది మా కుటుంబ సహకారం కూడా ఉంది. నేను ఒక్కనే చేస్తున్నాను కదా, వీళ్ళందరి సహకారంతో మేము ఇవన్నీ కూడా నేను ముందు తీసుకెళ్తున్నాను. మీరు మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏది ఉంటుంది? మీరు ప్రెసిడెంట్గా బాగుంటారా, లేకపోతే డాక్టర్గా వృత్తిలో బాగుంటుందా, ఫౌండేషన్లో బాగుంటుందా? మీకు ఏది కంఫర్టబుల్గా అన్నీ అని చెప్పకన్నా ఒక్కటి చెప్పండి. నేను ఒంటరిగా ఉండడం ఇష్టపడతాను. ఇవన్నీ చాలా బిజీ షెడ్యూల్లో, చాలా ఈ టెన్షన్స్లో, ఈ ప్రొఫెషన్లో ఇవన్నీ ఉన్నా కూడా, ఆర్థిక సమస్యలు ఇవి ఉన్నా కూడా నేను ఒంటరిగా ఒక 5 నిమిషాలు కూర్చున్నానంటే నాకంటే బలమైన లేడనేది నా భావన. అన్న ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు మాత్రం బ్రేక్ చేస్తారు. మాకు వచ్చిన విషయం ఏంటంటే ఇవన్నీ ఏ న్యూస్ ఛానల్ కూడా తెలియదు. ఓపెన్గా చెప్తానంటే నేను చెప్తాను సార్, అసలు జగన్ సార్కి ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది అంటే రూట్ కెనాల్ అయిందని చెప్పేసి మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఉన్నారు. వాస్తవమే. నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలక్షన్ తర్వాత కలవలేదు వాస్తవంగా. ఎందుకంటే ఆయన నిన్న కలవడానికి వెళ్తే ఆయన నిన్నే ఎక్కడికో అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారని నేను విన్నాను. దానికి సంబంధించి దానికి ముందు 4 రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కలవలేదు ఎలక్షన్ తర్వాత. ఎందుకంటే ఆయనకి ఏదో కొంచెం డెంటల్ ప్రాబ్లం వచ్చి డైలీ ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు. ఒక 4 డేస్ నుంచి వెళ్తున్నారు. ఒక రూట్ కెనాల్ ట్రీట్మెంట్ జరగడం అయితే వాస్తవం. అంటే చాలామంది అపాయింట్మెంట్ కోసం వెళ్తుంటే వెనక్కి తిరిగిపోతున్నారు పెద్ద పెద్ద లీడర్లే. అంటే లేదు, ఆయన కలవకూడదనే ఉద్దేశం ఏం కాదు. అతను ఏంటంటే ఆల్రెడీ ఎలక్షన్ ముందు నుంచి ఉంది పాపం. కాకపోతే ఎలక్షన్ ముందు నుంచి ఆయనకు టైం దొరకలేదు కాబట్టి ఆ ప్రచార కార్యక్రమంలో నిమగ్నమే ఉన్నారు కాబట్టి ఆ ప్రచార కార్యక్రమం ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. మొన్నే ఆ ట్రీట్మెంట్ కూడా అయిపోయిన తర్వాత ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ మాట్లాడడానికి ఇబ్బంది ఉన్నారు. కనీసం ఒక 1 వీక్ అన్నా రెస్ట్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. కనీసం ఊర్లో ఉండి మాట్లాడలేదు. మీరే అంటున్నారు కదా, పెద్ద పెద్ద లీడర్లు వస్తున్నారు, అపాయింట్మెంట్ దొరకట్లేదని బాధపడి వెళ్ళిపోతున్నారని. సో ఇవన్నీ ఎందుకు ఉండాలి అని ఒక 4 రోజులు బయటికి వెళ్ళొద్దామని ఆయన బయటికి వెళ్ళారు, అంతకుమించి ఏం లేదు. అండ్ మరీ ముఖ్యంగా
మీరు డాక్టర్ అంటున్నారు కాబట్టి జగన్ సార్ హెల్త్ సీక్రెట్ ఏంటో చెప్పగలుగుతారా? అంటే లైక్ ఇంత పబ్లిక్లో మన సంవత్సరం పాటు ప్రజల్లో తిరిగినాడు, ప్రజలతో పాటు మళ్ళీ ఎవ్రీ ఫ్రైడే కోర్టుకి అటెండ్ అవ్వడము, మళ్ళీ సభలు భారీ సభలు, ఈ లాస్ట్ 1 month చూసుకుంటే పీక్ స్టేజ్ అంటే లైక్ ఒక 100 లెవెల్ దాటిపోయి ప్రజల్లో ఉండడము, ఇబ్బంది పడడము, ఎక్కడ కూడా జ్వరము జలుబు రాకుండా ఇలా మెయింటైన్ చేయడం వల్ల ఫుడా లేకపోతే ఏంటి ఆ ట్రీట్మెంటా ఏంటది? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఉండడమే పెద్ద బలం. ఇప్పుడు కూడా ఆయన ఏదో ఒంటరిగా ఉండాలని కూడా ఇష్టపడినట్టయితే నేనైతే ఇప్పుడు చూడలేదు. ఎంతసేపు జనాల్లో ఉంటేనే ఆయనకు బలం. అంటే ఆరోగ్య సమస్యలు రాకుండా అంటే ఆయన ఉదయాన్నే ఆయన కొన్ని ఎక్సర్సైజ్ చేస్తుంటాడని నేను విన్నాను, నేనైతే ఇప్పుడు చూడలేదు. అదేవిధంగా ఈ డైట్లో కూడా చాలా రెస్ట్రిక్టెడ్ డైట్, చాలా మినిమం డైట్ తీసుకుంటాడు ఆయన. ఏదైనా జ్యూసెస్ కానీ, సో డైట్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు చాలామంది వ్యూవర్స్ జగన్ సార్ గురించి తెలుసుకోవాలని చాలామంది ఒకటి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఈవెన్ క్యూరియాసిటీ ఉంటుంది, ఈవెన్ నాకు ఉంటుంది. జగన్ సార్ డైట్ ఏంటి, యాక్చువల్గా ఆయన బాడీ ఫిజికల్ అపిరెన్స్ చూసుకుంటా లైక్ యూస్ టు గో ఫర్ జిమ్ అనుకోవచ్చా, లేకపోతే ఆ ఫుడ్ విషయంలో కూడా జగన్ ఎక్కువ తినడు అని చెప్పేసి అంటున్నారు. అదే చెప్తున్నా కదా, పొద్దున్నే ఇంట్లోనే ఆయన ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఫుడ్ కూడా చాలా లైట్ ఫుడ్ ఉంటుంది. నేను చూసినప్పుడు కొన్ని జ్యూసెస్ తాగడము, ఎందుకంటే ఆయన ఎప్పుడైనా కృష్ణా జిల్లా పర్యటన వచ్చినప్పుడు 99% ఆఫ్ ద టైమ్స్ మా అత్తగారి ఇంట్లోంచి ఆయన భోజనం వెళ్ళేది. సో ఆయన ఏంటంటే లైట్గా ఏదైనా పుల్కా, ఒక 1-2 కర్రీస్, చిన్న కర్డ్ రైస్, నేను చూసిన దాంట్లో అది అంతకు మించి ఏం ఉండదు. బహుశా ఏదైనా ఎప్పుడైనా అలసిపోయినప్పుడు ఏదైనా కాఫీ, అంతకు మించి. అంటే ఇంత జనాలు ఈ ఎండలో ఉన్నా కూడా ఇవే డైట్ మెయింటైన్. నేను 10 సంవత్సరాల నుంచి జగనన్నను చూస్తున్నాను. 10 సంవత్సరాల నుంచి నా కంటికి కనపడింది ఇదే. సో జగన్ గారి సీక్రెట్ అదే అనుకోవచ్చు ఇక. డెఫినెట్లీ 100% అదే. సో చివరిగా యాజ్ ఎ డాక్టర్స్ యూనియన్స్ ప్రెసిడెంట్గా శివభరత్ రెడ్డి గారు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అది నా చేతిలో ఏం లేదు. నేను అసలు ఊహించింది నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఇది ఏదైనా నా భవిష్యత్తు అయినా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. మీరు ఏది ఇచ్చినా కట్టుబడి ఉంటారా? డెఫినెట్గా 100% పదవి ఉన్నా లేకపోయినా నా ఆఖరి శ్వాస వరకు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో ఉంటాననేది మీ ద్వారా చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా గత 3 రోజుల నుంచి మీ ఇంటర్వ్యూ కోసం ట్రై చేస్తుంటే లైక్ మీ ప్రొఫెషనల్లో మీరు బిజీ అయిపోయారు. చివరిగా మాకు టైం ఇచ్చి చాలా విషయాలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అయితే ఏంటి, ఆరోగ్యశ్రీ గురించి చాలామంది డౌట్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ మాకు కూడా. అంటే 1000 రూపాయలు దాటితే వైద్యం అనేది అసాధ్యమైనది, కానీ అది ఏ విధంగా సాధ్యమవుతుందని మీరు చెప్పారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి హెల్త్ టిప్స్ అయితే ఏంటి, జగన్ సంబంధించిన గారి రూట్ కెనాల్ విషయంలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ ద వాల్యుబుల్ టైం అన్న. థ్యాంక్ యూ సో మచ్. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.